అండ్ సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఈ కొన్ని ప్లేసెస్ అని చెప్పేసి ఆయా ప్లేసెస్లో 15-20 లక్షల్లో లేదంటే 30 లక్షల్లో కూడా ఆ ప్రాపర్టీ అనేది కొనుక్కోవచ్చు అంటున్నారు. అయితే ఒక కస్టమర్ ప్రాపర్టీ కొనాలి అన్నప్పుడు ఇంకా ఏ అంశాలని ఇప్పుడు ప్లేస్ పరంగా మీరు చెప్పారు, ఇంకా ఏ అంశాలను వాడు దృష్టిలో పెట్టుకోవాలి, ఏవి ఫోకస్ చేయాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఒక ప్లేస్ని? ఇప్పుడు RRR కూడా రాబోతుంది. సో ప్రాపర్టీ అమ్మేవాళ్ళు ఏజెంట్స్ కూడా RRR రాబోతుంది అని చెప్పేసి చాలా ప్లేసెస్లో ఇప్పటికే రేట్ పెంచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి RRR వచ్చిన అన్ని ప్లేసెస్లో ఉంటుందా, లేదంటే ఎగ్జిట్స్ దగ్గర అవన్నీ కూడా ఇంకొంచెం క్లారిటీ రావాల్సింది. కాబట్టి మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది దీని గురించి. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు వాళ్ళు దేని గురించి పెట్టుకుంటున్నారు అనేది క్లారిటీ కావాలండి. ఓకే. జనరల్గా మా ఏజెంట్స్ని ట్రైన్ చేసినప్పుడు దే షుడ్ హ్యావ్ ఎ రోల్ క్లారిటీ అండ్ గోల్ క్లారిటీ అని చెప్పాను. ఓకే. గోలు లేకపోతే జీరోలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు హోల్లోకి వెళ్తారు. గోలు లేకపోతే హోల్లోకి వెళ్తారు. ఓకే. అదేవిధంగా ఇన్వెస్టర్స్ కూడా నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే. ఏం పర్పస్ అంటే వాళ్ళు దేనికోసం కొనుక్కోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే అనేది ఒక 1 or 2 టిపికల్ కేస్ స్టడీస్ చూద్దాం. మీరే ఉన్నారు, ఒక ఫ్యామిలీ, వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు, అమ్మా నాన్న, జనరల్గా కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ముసలి వాళ్ళు అమ్మా నాన్న జనరల్గా రిటైర్ అయ్యే స్టేజ్లో ఉంటారు, 60-65 ఏళ్ళు. మీరు వర్క్ చేస్తున్నారు, మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నారు, మీ పిల్లలు చదువుకుంటారు, లేదా మీ పిల్లలు కూడా వర్క్ చేయొచ్చు, ఏదో ఒకటి. సో అందరూ 4 డైరెక్షన్లో ఉంటారు. అమ్మా నాన్నకి హాస్పిటల్ కంపల్సరీ కావాలి, ఫెసిలిటీస్ కావాలి, ట్రాన్స్పోర్టేషన్ కావాలి, కమ్యూటింగ్ కావాలి. హస్బెండ్ ఎక్కడో గచ్చిబౌలిలో ఉంటారు, వైఫ్ ఎక్కడో దిల్సుఖ్ నగర్లో పనిచేస్తారు, పిల్లలు ఎక్కడో కోంపల్లిలో చదువుతున్నారు. సో దీస్ ఆర్ 4 యాంగిల్స్ అనుకోండి. ఎలా అంటే ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవుతారు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ది హస్బెండ్ విల్ సాక్రిఫైస్ ఈజ్ ఫస్ట్ ప్రియారిటీ అమ్మా నాన్న ఉంటే వాళ్ళకి, లేకపోతే పిల్లలకి ఇచ్చి, తర్వాత ప్రియారిటీ భార్యకి ఇచ్చి, తర్వాత ఆయన చూసుకుంటాడు, జనరల్గా జరిగేది. రైట్. సో మీరు ఉండాలి అనుకుంటే ఇల్లు సిటీలో తీసుకోవాలి. రేట్ ఎక్కువ అని మీరు ఎక్కడో 100 కిలోమీటర్ శ్రీశైలం హైవేలో తీసుకుంటే రోజు వెళ్ళి రాలేరు కదా. సో అప్పుడు ఆ ప్లేస్ సెలెక్షన్ వేరేగా ఉంటుంది. కేస్ 1. కేస్ 2, నేను నా మనవాళ్ళ కోసం పెడుతున్నా, నా దగ్గర ఒక 5 కోట్లు ఉంది, పెట్టేస్తున్నా, ఒక 5-10 ఇయర్స్ అసలు నేను డిస్టర్బ్ చేయను అన్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ గో ఫార్. సిటీ నుండి దూరంగా వెళ్తే ఎక్కువ ల్యాండ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్మోస్ట్ సిటీ స్ట్రెచ్ హైదరాబాద్ నుండి మెయిన్ సిటీ నుండి 100 కిలోమీటర్ స్ట్రెచ్ అన్ని పక్కలే జరుగుతుంది. whether it is Yadadri, whether it is Kompalli, Medchal, Tupran, whether it is Shankarpalli, Chevalla, Vikarabad, whether it is Kottur, Shamshabad, Nandigam, then Shadnagar, Balanagar, ఇవన్నీ కూడా సంగారెడ్డి, ఐఐటి కంది, సదాశివపేట్. సో అన్ని పక్కల డెవలప్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? సో మీ పర్పస్ బట్టి మనం డిసైడ్ చేస్తాం. అదే దట్స్ వాట్ వెన్ ఐ టెల్ దెమ్, every investor or every buyer, if he is for first time or second time, they should better go and connect to the proper professional real estate agent or consultant. వాళ్ళకి ఇవ్వాల్సిన ఛార్జీల గురించి ఎక్కువ ఆలోచన చేయకండి. మీరు 100 రూపాయల్లో ₹2 అడుగుతారు, 100కి 100 అడగరు. సో మీరు ₹2 ఇచ్చిన 98 రూపీస్ అయితే మీకు సేఫ్ ఉంటుంది కదా. సో ఆ రిస్క్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉంటారు. అట్లనే చాలామందికి ప్లానింగ్ కూడా తెలియదు, ఫైనాన్షియల్ ప్లానింగ్. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్. మాకు కొద్దిగా ఒకటి తెలుసు, దేర్ ఆర్ స్పెషల్ ఎక్స్పర్ట్. నీ దగ్గర ఒక 10 కోట్లు ఉంటే రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టాలి, గోల్డ్లో ఎంత పెట్టాలి, స్టాక్లో ఎంత పెట్టాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎంత పెట్టాలి, పీపీఎఫ్లో ఎంత పెట్టాలి, మెడికల్ ఇన్సూరెన్స్ ఎంత పెట్టాలి, ఎన్ఎస్సీలో ఎంత పెట్టాలి అని క్లారిటీ. ఇప్పుడు మా అనుభవం మేము చెప్తాం. బట్ దేర్ ఆర్, మేము ఎలాగైతే సర్టిఫైడ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆర్ రియల్టర్స్, there are certified financial planners. సో ఎవరికైనా సపోర్ట్ కావాలంటే దే కెన్ స్టిల్ కనెక్ట్ మీ, ఐ విల్ కనెక్ట్ టు దే. అందులో నా రోలే ఉండదు, వాళ్ళు అటాచ్ గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్. మీ డబ్బుల్ని వాళ్ళు ఎలాగ టర్న్ చేయాలంటే, మీకు ఒక 10 లక్షలు మీ దగ్గర ఉంది, వాళ్ళు ఎలా అడ్వైజ్ చేస్తుంటే ఈ 10 లక్షలు నెక్స్ట్ 5 years 25 లక్షలు ఎట్లా అవ్వాలనేది గైడ్ చేస్తారు. దానికి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో అది డిఫరెంట్ స్టోరీ. సో ఇక్కడికి వచ్చేసరికి దెర్ ఆర్ మెయిన్లీ 3 to 4 types ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫస్ట్ ఇల్లు నేను ఉండడానికి కొనుక్కుంటా, అది ఫస్ట్ వన్. రెండోది ట్రేడింగ్, మీ దగ్గర కొని ధర్మేంద్రకి అమ్మేస్తాం లాభం వేసుకొని. మూడోది రెంటల్ ఇన్కమ్, మీ దగ్గర ఆల్రెడీ ఉండడానికి ఇల్లు ఉంది, ఏదో లాటరీ వచ్చింది, లేదా మీ అత్తగారు స్పాన్సర్ చేస్తున్నారు, లేదా మీ అమ్మగారు స్పాన్సర్, వాళ్ళు ఒక ₹1 ఇస్తుంటే ఇన్వెస్ట్, దాని మీద రెంటల్ ఇన్కమ్. ఇది 3వ కేటగిరీ. 4వ కేటగిరీ ఏంటి,
లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక 10 సంవత్సరాలు పెట్టేసి, సో ఈ నాలుగిటికి 4 రకాల సొల్యూషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మీరు ఇచ్చిన కొద్ది టైంలో అన్నీ చెప్పలేను నేను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే కెన్ గెట్ కనెక్టెడ్ టు అస్. విల్ గివ్ యూ ప్రాపర్ అడ్వైస్ వేర్ టు ఇన్వెస్ట్. అంటే అడ్వైస్ ఇచ్చేటప్పుడు కూడా మేము జస్టిఫికేషన్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర ప్యానెల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఇప్పుడు షాద్ నగర్ అంటే అక్కడ 3-4 రియల్టర్స్ వర్క్ చేస్తారు నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు. అట్లా ముంబై హైవే, అట్లా విజయవాడ హైవే, వరంగల్ హైవే, కరీంనగర్, అన్నీ కూడా, నిజామాబాద్. సో వాళ్ళకి ఏం చెప్తామంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ఏజెంట్ అయినా వారి కమిషన్ అనేది సెకండరీ. నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాను, కమిషన్ షుడ్ బి ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ దేర్ సర్వీస్. కమిషన్ షుడ్ బి నాట్ ది మెయిన్ కన్సర్న్. మెయిన్ కన్సర్న్ ఏముండాలంటే, ఇప్పుడు మానస కొనుక్కుంటుంది అంటే మానస షూస్లో మనకు లెగ్స్ పెట్టాలి. అంటే నేను మానస అయితే ఈ ప్రాపర్టీ కొంటానా, ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు మీరు జస్టిఫై చేస్తారు. యూ కెనాట్ చీట్ ఏ కస్టమర్. అంటే చాలామంది ఏమంటారంటే రియల్ ఎస్టేట్లో మోసాలు, దగాలు, చీటింగ్, అందరూ అలా ఉండండి. ఎక్కడో 1-2 ఉంటారు. మీరు ఎన్నుకోవడంలో మీ వాళ్ళే వాళ్ళు చీట్ చేస్తారు. మీరు కూడా బ్రోకరేజ్ ఏమన్నా కటింగ్ కాన్వర్సేషన్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే వాళ్ళు దే విల్ యూజ్. సో గో ఫర్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ హూ హ్యాస్ ఎ బ్రాండ్, హూ హ్యాస్ ఎ మార్కెట్ రీచ్. మార్కెట్లోకి ఎస్టాబ్లిష్ ఉంది, రెఫరెన్సెస్ ఉన్నాయి, ఒక ఆఫీస్ ఉంది, ఒక వెబ్సైట్ ఉంది, ఒక అత్తా ఉంది, ఒక పతా ఉంది అంటే డెఫినెట్గా దే విల్ బి డూయింగ్ ఏ గుడ్ జాబ్. మీరు ఇచ్చే 1-2% నథింగ్.